హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ రెడ్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ సైలెంట్ వితౌట్ స్పీకింగ్? వై ఆర్ యూ సైలెంట్ వితౌట్ స్పీకింగ్ అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వై డోంట్ యూ టాక్ నౌ ఆఫ్టర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ? వై డోంట్ యూ టాక్ నౌ ఆఫ్టర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే నువ్వు చేయాల్సింది చేసేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు అని అర్థం. Second example: if you sit silently like that, I am getting very angry. If you sit silently like that, I am getting very angry అంటే నువ్వు ఇలా సైలెంట్గా కూర్చుంటే నాకు చాలా కోపం వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: ఏమీ తెలియనట్టు నటించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్. డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంటే ఏమీ తెలియనట్టు నటించకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ నో యూ బోత్ డిడ్ దిస్ టుగెదర్, డోంట్ ప్రిటెండ్ లేదా డోంట్ యాక్ట్. ఐ నో యూ బోత్ డిడ్ దిస్ టుగెదర్, డోంట్ ప్రిటెండ్ అంటే నాకు తెలుసు ఇదంతా మీ ఇద్దరు కలిసే చేశారని, ఇప్పుడు నటించకండి. ప్రిటెండ్ అంటే నటించకండి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వేర్ డిడ్ యూ లెర్న్ సచ్ గుడ్ యాక్టింగ్? వేర్ డిడ్ యూ లెర్న్ సచ్ గుడ్ యాక్టింగ్ అంటే ఇంత బాగా నటించడం మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్: నా ఎదురుగా మాట్లాడు లేకపోతే లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అదర్వైజ్ డోంట్ స్పీక్. యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అదర్వైజ్ డోంట్ స్పీక్ అంటే నా ఎదురుగా మాట్లాడు లేకపోతే లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ హర్ వెన్ షీ ఈజ్ నాట్ దేర్? వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ హర్ వెన్ షీ ఈజ్ నాట్ దేర్ అంటే తను అక్కడ లేనప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్ యూ షుడ్ టాక్ టు హిమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్ యూ షుడ్ టాక్ టు హిమ్. నీకేమైనా తనతో ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి తనతోనే మాట్లాడు అని అర్థం. నెక్స్ట్ వన్: నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు కదండి, నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ యూ లేదా ఐ డోంట్ నో వాట్ టు సే విత్ యూ అంటే నిన్నేమనాలో అర్థం కావడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్ ఫర్ వాట్ యూ డిడ్ దే వుడ్ హ్యావ్ బీటెన్ యూ. ఇఫ్ ఇట్ వాస్ సమ్వన్ ఎల్స్ ఫర్ వాట్ యూ డిడ్ దే వుడ్ హ్యావ్ బీటెన్ యూ అంటే నువ్వు కాకుండా ఈ పని వేరే ఎవరన్నా చేసుంటే వాళ్ళంతా కొట్టేవారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డోంట్ సే ఎనీథింగ్ ఎల్స్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. డోంట్ సే ఎనీథింగ్ ఎల్స్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్ అంటే నాతో ఇంకేమీ చెప్పద్దు, నేనేమీ వినాలనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్: నా డబ్బులు నువ్వెలా ఖర్చు పెడతావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డూ యూ స్పెండ్ మై మనీ? హౌ డూ యూ స్పెండ్ మై మనీ అంటే నా డబ్బులు నువ్వెలా ఖర్చు పెడతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ స్పెండ్ మై హార్డ్ ఎర్న్ మనీ ఇన్ 1 డే. యూ స్పెండ్ మై హార్డ్ ఎర్న్ మనీ ఇన్ 1 డే అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు ఒక్క రోజులో ఖర్చు పెట్టేశావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐఎమ్ వెరీ సాడ్ అండ్ వెరీ యాంగ్రీ అబౌట్ వాట్ యూ హ్యావ్ డన్. ఐఎమ్ వెరీ సాడ్ అండ్ వెరీ యాంగ్రీ వాట్ యూ హ్యావ్ డన్ అంటే నువ్వు చేసిన దానికి నాకు చాలా బాధగా ఉంది, అలాగే చాలా కోపంగా కూడా ఉంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: కోపం తెప్పించకు కొడతాను.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ మేక్ మీ యాంగ్రీ, ఐ విల్ బీట్ యూ, లేదా ఐ విల్ హిట్ యూ అంటే కోపం తెప్పించుకు, కొడతాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. వై డూ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ అంటే నేను చెయ్యొద్దు అన్న పనినే నువ్వు ఎందుకు చేస్తావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ఎవర్ యూ డూ థింగ్స్ లైక్ దిస్ ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్. వెన్ ఎవర్ యూ డూ థింగ్స్ లైక్ దిస్ ఐ కాంట్ కంట్రోల్ మై యాంగర్ అంటే నువ్వు ఇటువంటి పనులు చేసినప్పుడల్లా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.